రప్పారప్పల్లో భాగంగా నా మీద నా బర్త్డే చేసుకోవడం జరిగింది 2 రోజుల ముందు. నెక్స్ట్ బర్త్డే నీకు ఉండదు, నెక్స్ట్ బర్త్డే లోపల నిన్ను అంతమొందిస్తాం అని చెప్పేసి వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో కేతిరెడ్డి అనుచరుల అనుచరులు దేవరపల్లి ఓబుల్ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారు వైసీపీ వాళ్ళు? జగన్ రెడ్డి మీ నాయకులు, మీ కార్యకర్తలు ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు జగన్ రెడ్డి అని చెప్పేసి ఒకసారి నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే డైరెక్ట్గా తీవ్రవాదులు హెచ్చరించినట్లు, నక్సలైట్లు దిత్వారెంట్ ఇచ్చినట్లు చంపేస్తాం నిన్ను, సినిమాలో చంపేస్తాం నిన్ను, అంతమొందిస్తాం, నెక్స్ట్ బర్త్డే లేకుండా చేస్తాం, నెక్స్ట్ బర్త్డే ఉంటుంది నీకు అని చెప్పేసి తీవ్రమైనటువంటి తీవ్రంగా నెక్స్ట్ బర్త్డే ఉండదు, చేసుకోలేవు, అంతమొందిస్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టినటువంటి బర్త్డే ఫోటోలు పెట్టి చూడండి. తీవ్రమైనటువంటి నేరాలు చేస్తాం, అంతమొందిస్తాం. ఇదేనా జగన్ రెడ్డి? నువ్వు నీ అనుచరులు జగన్ రెడ్డి, కేతిరెడ్డి అనుచరులు, ధర్మవరంలో కేతిరెడ్డి అనుచరులు చేస్తున్నటువంటి ఈ రప్పారప్పల భాగంగా ఈ యొక్క దురాగతాలు వీటన్నిటిని కూడా ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దీని మీద పోలీసుల మీద కూడా నాకు ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే ఎస్పీ గారు కూడా, మన అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా ఎస్పీ గారు కూడా, ఆయనకు కూడా నేను తెలియజేయడం జరిగింది. తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ లోకల్లో పోలీస్ స్టేషన్లో కూడా సిఐ గారికి కూడా చెప్పాం, ఎస్ఐ గారికి చెప్పాం, కంప్లైంట్ ఇచ్చాం. ఎందుకంటే ధర్మవరంలో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రప్పారప్పాడిస్తామని చెప్పేసి ధర్మవరంలో వీళ్ళు ఇక్కడ కేతిరెడ్డి అనుచరులు, కేతిరెడ్డి ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలి, అంతమొందించాలి అనే ఏకైక లక్ష్యంతో ఈ విధమైనటువంటి సోషల్ మీడియా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మొన్న కూడా కేతిరెడ్డిని ఎక్కడో చూసా, 20 కాదు 30 అంటే మా గవర్నమెంట్ వస్తే అంతం చేస్తాం ఆయన బహిరంగంగానే గతంలో మాట్లాడాడు. అందులో భాగంగా ఇప్పుడు ఈ పోస్టులు ఎక్కడ పోతున్నా? జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి నా మీదే అంతమొందిస్తామని చెప్పేసి సోషల్ మీడియాలో పెడితే ఎక్కడ పోతుంది? రాష్ట్రంలో ఇంకా వైసీపీ ప్రభుత్వం నడుస్తుందా, కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉందా? ఏం జరుగుతూ ఉంది అనేది అర్థం చేసుకునే పరిస్థితుల్లో కూడా ప్రజలంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా పోలీసులను బెదిరిస్తారు, వైసీపీ వాళ్ళు కూటమి నాయకులను బెదిరిస్తారు. అదుపు లేకుండా అయిపోయింది. ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దీని మీద ఎవరి ప్రమేయం ఎంత ఉంది, ఎవరు దీన్ని ప్రోత్సహిస్తున్నారు, ఎవరు ఈ విధంగా అంతమొందించాలని చూస్తున్నారు, వాటి మీద నిగ్గు తేల్చాలని చెప్పేసి నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక ఆటవిక రాజ్యం నడుస్తూ ఉంది రాష్ట్రంలో. ఎక్కడ చూసినా అంటే అధికార పార్టీ వాళ్ళు అసలు ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నా మీద ఇటువంటి ఆరోపణలు చేస్తే ఇంక ఎక్కడ పోతుంది వైసీపీ దురాగతాలు? ఏం చేయాలనుకుంటున్నారు? గతం 5 ఏళ్ళు మేము వీరి మీద పోరాటాలు చేశాం. అధికంగా పోరాటాలు చేసి ప్రభుత్వం మార్చాం, ఎన్డీఏ కూటమి వచ్చింది. ప్రజలకు సేవ చేస్తూ ఉంటే ఓరవలేక ఇటువంటి సోషల్ మీడియాలో అంతమొందిస్తామని చెప్పి చేయడం దుర్మార్గం. అదేవిధంగా గతంలో మీ అనుచరులందరినీ కూడా మేము వాళ్ళ ప్రభుత్వంలో దేశశుద్ధి చేశాం. మీ గ్రామాల్లో మళ్ళీ ఫ్యాక్చర్లు లేపుతాం. ఈ విధమైనటువంటి ఆరోపణలు, ఈ విధమైనటువంటి హత్యలు చేస్తామని చెప్పేసి ఈ విధంగా దురాగతాలకు పాల్పడుతున్నారు. తప్పకుండా పోలీస్ అధికారులు వీరి మీద చర్యలు తీసుకోవాలి, ఎంక్వైరీ మూలాలు. ముఖ్యంగా దీనికి ఎవరు పెట్టించారు, ఎవరు దీనికి సూత్రధారి,
ఎక్కడి నుంచి నడుస్తుంది సోషల్ మీడియా? తాడేపల్లి నుంచి నడుస్తా ఉందా? కేదరెడ్డి ఇంట్లో నుంచి నడుస్తా ఉందా? జగన్ రెడ్డి ఆఫీస్ నుంచి నడుస్తా ఉందా? ఎక్కడి నుంచి నడుస్తా అనేది కావాలి. ఎందుకంటే గతంలో నేను చూశాను, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో తాడేపల్లి నుంచి కేదరెడ్డి ఇంట్లో నుంచొని ఇంట్లో ఈ యొక్క కామెంట్ చేసేవాళ్ళు, ప్రత్యర్థి పార్టీల వాళ్ళని బెదిరించే విధంగా పోస్టులు పెట్టేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా ఇది ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎవరెవరు దీనిలో ఈ పథకంలో భాగస్వామ్యం ఉంది అన్ని కూడా తేల్చాలని చెప్పేసి పోలీసులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.